హనుమంత అంజనీసుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జై వీర హనుమానికి జై. ఓం నమో హనుమతే నమః. హనుమంతుడు శ్రీరాముడి పాదాలకు నమస్కరించి తక్షణమే బయలుదేరాడు. దారిలో గుహుణ్ణి కూడా కలుసుకున్నాడు. రాముడు వస్తున్నాడు అన్నట్టు వార్త చెప్పాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం నందిగ్రామం చేరాడు. అది అయోధ్య నగరానికి సమీపంలో ఉన్నటువంటి చిన్న కుగ్రామం. అక్కడి నుంచే భరత శత్రుఘ్నులే కాక మంత్రులు కూడా జటావల్కలుధారులై రాజ్య నిర్వహణ చేస్తున్నారు. వాళ్ళెవరు అట్లా మహర్షుల్లాగా ఉండిపోయారు. అందరూ కూడా ఇంతింత పొడవు గడ్డాలు, ఇంతింత జుట్టు, నువ్వు వల్క వస్త్రాలు. రాజ్యం చేసేవాడు ఎట్లా ఉండాలండి? దగదగ దగదగ అని. ఇది చూస్తే అక్కడ ఉండేటువంటి ఆ చెట్టు యొక్క తొర్ర, ఆ చెట్టు యొక్క పైన ఉండేటువంటిది ఆ చర్మం అంటామే, ఆ విధంగా దాన్ని తీసుకొని వాళ్ళు కట్టుకున్నారు. వల్కాలంటే అదేనే, ఒక చెట్టులో తీసినటువంటి చిన్న చిన్న పొరలాగా వచ్చేటువంటిది. కాశ్మీర్లో చాలా ఉన్నాయి అవి. మన దక్షిణ భారతంలో చాలా తక్కువ వలకల చెట్లు, చాలా కష్టం, దాన్ని రావటం కష్టం. దీన్ని చూసి హనుమంతుడికి చాలా ఆశ్చర్యం వేసింది. బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి హనుమంతుడు మెల్లగా భరతుడి దగ్గరకు చేరి సంభాషణ ప్రారంభించాడు. ప్రభు, మీకు ఒక సంతోష వార్త చెప్పాలని వచ్చాను. మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆ శ్రీరామచంద్రుడు త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు. ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇంకేమి, ఆయన మహావీరుడైన రావణాసురుణ్ణి స్వయంగా సంహరించి అతని తమ్ముడైన విభీషణుడికి కూడా రాక్షసరాజుగా పట్టాభిషేకం చేశాడు. జరిగిన కథంతా చెప్పుకువచ్చాడు. ఈ కార్యాన్ని సాధించే సందర్భంలో శ్రీరాముడికి వానరరాజు సుగ్రీవుడితోనూ వానరులతోనూ స్నేహం కుదిరింది. ఇప్పుడు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడే కాక వానరరాజైనటువంటి సుగ్రీవుడితోనూ రాక్షసరాజైన విభీషణుడితోనూ ఇక్కడికి కొద్దిసేపట్లో రాబోతున్నాడు అని చెప్పాడు. హనుమంతుడు ఈ మాటలు చెబుతూ భరత శత్రుఘ్నుల ముఖ కవళికలు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఏమవుతుందో చూస్తామని ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పాడు కదా రాముడు, అందుకని చూస్తున్నాడు. ఏం చేసుకుంటారో, ఎట్లా ఉంటుంది వీళ్ళ ముఖం, చిట్లించుకుంటారా, సంతోషపడతారా అని చూస్తాం. కానీ భరతుడు మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఆనందపరవశుడై శృహ తప్పి పడిపోయాడు. ఇక కవగడ ఎక్కడుంది, ఇంక ముఖఛాయ ఎక్కడ చూస్తాడు, కింద పడిపోయాడు. ఆ వార్త వింటూనే ఆ సంతోషం తట్టుకోలేక కింద పడ్డాడు. చూస్తామా కింద పడిన తర్వాత లేస్తాడా లేదా? జై గురుదత్త.